ఈరోజు ఇక్కడ ఈ సమావేశం మాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణము క్రైస్తవ లోకానికి దేశానికి ఎంతో తీరం లోటుగా ఉంటుంది. మంచి భక్తులను పోగొట్టుకున్నాం. మరి అది ఆయన మరణం వెనుక ఏదైనా అనుమానాలు రేకెత్తించబడుతున్నాయి కనుక వాటిని పూర్తిగా విచారణ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి క్రైస్తవుల్లో ఉన్న అనుమానాలని నివృత్తి చేయడానికి కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేకమైన ఎంక్వైరీలు మొదలుపెట్టింది. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. అది త్వరలో దీని మీద మంచి సమాచారం మాకు అందిస్తారని విశ్వాసం కూడా మాకు నమ్మకం ఉంటుంది. కాబట్టి అలాగే దేశంలో ఎక్కడ చూసినా క్రైస్తవులపై చిన్న ఆరాధన జరుగుతుంటే కూడా ఇంటి దగ్గరకు వచ్చి కూడా దాడులు చేస్తున్నారు. మరి పర్మిషన్ల మీద పేర్ల మీద దాడులు చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినా దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రవీణ పగడాలే కాదు కానీ రేపు రాబోతున్న దినాల్లో జరగబోతున్న వాటన్నిటిని కూడా అరికట్టాలని మరొకసారి ప్రభుత్వానికి విన్నవిస్తుంటున్నాము. క్రైస్తవులు శాంతి కాముకులు ఎక్కడ కూడా గలాటు చేసుకోరు. వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేసేవారు. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం క్రైస్తవుల పట్ల రక్షణ కల్పించి క్రైస్తవ మందిరాలకు ప్రార్థనలకు ఎక్కడ ఆటంకం కలుపుకొని చూసుకోవాలని మేము మనం చేస్తున్నాం. నా పేరు జి ఆనందరాజు పాస్టర్, ఆదోని ఏసీసీ అధ్యక్షుడు.